బ్రేకింగ్ చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అత్యాధునిక హంగులతో 80 కొత్త బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అందులో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను చొరవ తీసుకుంటా సంస్థ నడపడానికి ఎండి గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయి దాకా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్ లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యతగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజల రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే మాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లికి వాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇక్కడ కూడా చేస్తా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనం ఇస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్లో చెప్పినటువంటి కన్సర్న్ ఆన్ ఆర్టీసీ సిబ్బందికి అదేవిధంగా ప్రజలకు రవాణా సదుపాయం ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలని చెప్పిన కన్సర్న్కి మీరు సపోర్ట్ ఇస్తా అన్నదానికి మా సిబ్బంది అందరి తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్.